ఇన్నర్ చైల్డ్తో ప్రతి రాత్రి ప్రతిరోజు ఎలా మాట్లాడాలి, అలాగే లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా క్రియేషన్ బుక్లో మన లైఫ్ని ఎలా క్రియేట్ చేసుకోవాలి, అలాగే ప్రతి విషయానికి మన జీవితంలో జరుగుతున్న ప్రతి బాధకి ప్రతి దానికి కూడా కోరుకున్న వాటికి కూడా హోపోనోపోనో మిరాకిల్ ప్రేయర్ని ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలి, ఇవన్నీ తెలుసుకుందాం. బురద నీరు బాగా కర్రతోనో దేనితోనో కదిపేస్తే అది ఎలా ఉంటుంది, అది మళ్ళీ తేరుకున్న తర్వాత ఆ బురద కిందకి వెళ్ళిపోయిన తర్వాత ఆ తేట నీరు ఎలా వస్తుంది. ఇక్కడ మీరు విచారంగా నిరాశతో అలసటతో బాధతో ఒత్తిడితో ఉంటే ఆ ఒత్తిడి అలసట నీరసం ప్రపంచం కూడా మీకు అలాగే మీ కళ్ళ ముందు కనిపిస్తుంది. మీరు దాన్ని కోరుకున్నారనుకుంటుంది. వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు సురేష్. నేను లా ఆఫ్ అట్రాక్షన్ లైఫ్ కోచ్ని మరియు ఇంటర్నేషనల్ మోటివేషనల్ స్పీకర్ని. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఎవరైనా మిమ్మల్ని నొప్పించి బాధ కలిగించి మీకు కోపం తెప్పించేలాగా మీకు చిరాకు తెప్పించేలాగా మాట్లాడినా, మీ ముందు ప్రవర్తించినా, దురుసుగా మాట్లాడినా మీరు ఆ పద్ధతిలో వాళ్ళని స్పందించి తిరిగి వాళ్ళని నిందించటం కాకుండా మీ మనసుకు స్థిమితం చేకూరే వరకు మౌనంగా ఉండిపోయి వారికి శాంతి కలుగును గాక అని మనసులో అనుకోవాలి. మీ మైండ్ సెట్ని మార్చేయాలి. ఎలా మార్చాలి? ఆ సమయంలో కోపం వచ్చేస్తూ ఉంటుంది కదా సార్, మరి అకారణంగా అన్నారనిపిస్తూ ఉంటుంది. మరి దాన్ని యాక్సెప్ట్ చేస్తే అవి యూనివర్స్లోకి వెళతాయి. మీరు కోరుకున్నారనుకుంటుంది కాకుండా ఏం చేయాలి? మీరు ప్రేమించే ఆ విషయాల్ని గుర్తు తెచ్చుకోవాలి. మీకు ఇష్టమైన ఆ సంగీతం మెలోడీ సాంగ్ వినాలి. మీకు ఇష్టమైన విషయాలపై మీ మనసును మళ్లించాలి. అప్పుడు ఆ గుణాలను మీరు కోల్పోతారు, మంచి వాటినే అట్రాక్ట్ చేస్తారు. ఆ కోపము అదంతా మాయమైపోతుంది. అప్పుడు యూనివర్స్లోకి వెళ్ళదు. తనపై తనకు అదుపు కలవాడికి దుఃఖం అంతమైపోతుంది. అలా కాకుండా ఆ దుఃఖాన్ని పెంచుకుంటే అదుపు తప్పినట్టు అవుతుంది. ఒక సుఖాన్ని కల్పించుకోగలవాడు ఎప్పుడు సుఖాన్నే పొందుతాడు. ఉద్వేగాల దయాదాక్షణ్యాలపై బ్రతకటం నాకు ఇష్టం లేదు అని అనుకున్నప్పుడు వాటిని ఉపయోగించుకుంటారు, ఆస్వాదిస్తారు, మంచి వాటిపై ఆధిపత్యం సాధిస్తారు. ఇక్కడ మనమే కారణం. ఇక్కడ జీవితంలో ఎటువంటి ప్రతికూల సందర్భాన్ని ఎదుర్కొన్నా సరే మీకు అనుకూలంగా మార్చుకునే క్రియేటివిటీ మీకు రావాలంటే మీ లైఫ్ని సృష్టించే పనిలో ఉండాలి. ఎంత అద్భుతంగా సృష్టిస్తారో మీరు దానిపైనే ఉద్దేశంతో ఆ మొదటి అడుగు వేయాలి. రెండో అడుగు మంచి మాటతో, మొదటి అడుగు మంచి ఆలోచనతో, మూడో అడుగు మంచి పనితో స్వర్గానికి చేరేలాగా అలాంటి క్రియేటివిటీని మీరు క్రియేట్ చేసుకోవాలి. జీవితం మీకు ఎందరో వ్యక్తులను పరిస్థితులను అందిస్తుంది. అందులో నుంచి మీకు ఇష్టమైన వ్యక్తులు ఉంటారు, ఇష్టమైన పరిస్థితులు ఉంటాయి. ఆ ఎంచుకునే స్వతంత్రం మీకే ఉంటుంది. చెడ్డవారిని ఎంచుకోవాలా, మంచి వాటిని ఎంచుకోవాలా, మీరు దేనిపై ఎలా స్పందిస్తే అదే మీకు దక్కుతుంది, మంచి కానీ చెడు కానీ. అందువల్ల మీ మానవ సంబంధాల విషయాలలో మీరు ఎలా స్పందిస్తున్నారో మీరు పరిశీలన చేసుకోండి. మీరు ఏమి కోరుకుంటారో, అంటే చెడుద్దేశంతో ఎవరైనా మాట్లాడినా వారి వేదన వెంటాడుతూ ఉంటుంది. సద్హృదయంతో కూడిన మాటలు మాట్లాడుతూ ఉంటే ఆనందం నీడలా అనుసరిస్తూ ఉంటుందని చెప్పి గౌతమ బుద్ధుడు అంటున్నాడు. ఇక్కడ మనం మన సంబంధాలను, మన జీవితాన్ని మనమే కనుక క్రియేట్ చేసుకుండా వాటికి బానిస అయిపోయి ఆ బాధల వైపు మళ్ళుతూ ఉంటే ఇక్కడ ఏమవుతుంది? మీరు దాన్ని అట్రాక్ట్ చేస్తున్నట్టుగా వెళుతుంది. మనం ఇక్కడ ప్రతి దాన్ని మనం రాసుకోవచ్చు. జీవితం ఇలా దీనికి బానిస అయిపోకోకుండా కొత్తగా సృష్టించుకోవాలి త్రూ లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా. క్రియేషన్ బుక్లో రాసుకోవాలంటే ఏంటి, ఎలా రాసుకోవాలి? మరి మీ జీవితం మీకు ఎంత ఇష్టమో ఆ ఇష్టాన్ని ప్రదర్శిస్తూ రేపటి రోజు ఎలా ఉండాలో ఆ అద్భుతమైన పదాలు మీ పెన్నుతో మీరు రాస్తున్నప్పుడు పులకించిపోవాలి శరీరం అంతా కూడా. 5 సెన్స్ ఫీల్ అవుతూ మీరు ఒక రాజుగా, యూనిక్గా, స్పెషల్గా, యువరాజుగా ఇతరుల కంటే భిన్నంగా మీ ఏరియాలో మీరే టాప్ లెవెల్లో, లేకపోతే ఈ ప్రపంచంలోని
అద్భుతంగా జీవించే హక్కు మీకుంది అంటుంది యూనివర్స్. మీరు ఆ విధంగా అందమైన పదాలు క్రియేషన్ బుక్లో రాయాలి. ఎలాంటి జాబ్ కావాలి, ఎలాంటి ఆరోగ్యం కావాలి, ఎంత అందంగా ఉండాలి, గుణం ఎంత మంచిగా ఉండాలి, అలా ఆరా కలిగిన వాళ్ళని మీరు స్నేహితులుగా ఎన్నుకోవాలి. లేకపోతే ఈ మనసు చంచలమైనదన్నమాట. చెడ్డ వ్యక్తులతో మీరు సావాసం చేస్తే ఆ చెడు లక్షణాలని అట్రాక్ట్ చేస్తుంది. అందుకే కొన్ని చూపించకూడదు అంటుంటాం. అడుగు తినే వాళ్ళని అదే పనిగా చూడకూడదు, వాళ్ళతో వెళ్ళి మాట్లాడకూడదు, వాళ్ళకి వెళ్ళి డైరెక్ట్గా సహాయం చేయకూడదు అనేది ఎందుకు? ఈ మనసు వాళ్ళని చూడంగానే ఆ కాలు ఇరిగిపోవటమో లేకపోతే ఆ కుంటితనంగా ఉండటమో ఆ చూడటానికి ఆ వికారంగా ఉన్న పరిస్థితిని మనసు అట్రాక్ట్ చేసిద్ది అనమాట. అయ్యో పాపం అంట, దేవుడా నువ్వు ఉన్నావా, ఏంటి వీళ్ళకి పరిస్థితి కల్పించావను. ఆ మనసు ఎప్పుడైతే ఆ చెవుకు మందో వెంటనే యూనివర్స్ ఏం చేస్తుంది, ఆ స్థితి నచ్చిందా నీకు అని చెప్పేసి ఈ ఆస్తి అంతా పోగొట్టి ఈ ఆకారాన్ని అంతా చెడగొట్టి ఆ పరిస్థితిలో వాళ్ళకిలాగా తయారు చేస్తుంది అనమాట. మరి అత్యంత సంపన్నులు డైరెక్ట్గా ఎందుకు సహాయం చేయరు, ఎందుకు వెళ్ళరు, ఎందుకు వాళ్ళని చూడరు అంటే ఈ మనసు చంచలమైన మనది. చూపించకూడదు, అది చూపించినప్పుడు దాన్ని కోరుకున్నారు అనుకుంటుంది అనమాట. అందుకనే అతిపెద్ద ధనవంతులు అకౌంట్ ద్వారా ట్రాన్స్ఫర్ చేస్తారు తప్ప స్వయంగా వెళ్ళరు. ఇది విశ్వ నియమాల్లో భాగం. పరిస్థితి చాలా మీరు చూస్తుంటారు, ఇదివరకు చాలా రిచ్గా బతికారండి, రోడ్డు మీదకి వచ్చేసారంటారు. ఇలాంటివి చేస్తారన్నమాట. తెలియదు వాళ్ళకి, లా ఆఫ్ అట్రాక్షన్ తెలియదు, కొన్ని ఎలా చేయకూడదో తెలియదు, విశ్వ నియమాలు తెలియదు. కాబట్టి మీరు క్రియేట్ చేసుకోండి మీ లైఫ్ని ఈ లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా. అప్పుడు కింద పడిపోవటం ఉండదు, లాస్ అయిపోవటం ఉండదు, అనారోగ్యం రావటం ఉండదు. అద్భుతంగా రాయండి. రేపు ఎలాంటి జాబ్ చేయాలి, ఎలాంటి బిజినెస్ పెట్టాలి, ఈ ప్రపంచంలో ఇతరుల కన్నా అద్భుతంగా ఎలా ఎదగాలి, ఒక్కొక్క వర్డ్ రాస్తున్నప్పుడు మీకు వైబ్రేషన్స్ వచ్చేయాలి. ఈ 5 సెన్స్ ఫీల్ అవుతూ శరీరం అంతా పులకించిపోవాలి. అలాంటి అందమైన ఆ లెటర్లో ఆ క్రియేషన్ బుక్లో పదాలు పలుకుతున్నప్పుడు రాస్తున్నప్పుడు మీకు తెలియకుండా మీ శరీరం ఆనంద డోలికల్లో తేలిపోవాలి. అలా క్రియేట్ చేయండి. ఎలాంటి బట్టలు వేసుకోవాలి, ఎలాంటి ఇంట్లో ఉండాలి, ఎలాంటి కారు కావాలి, ఎలాంటి రిచ్నెస్ కావాలి, ఎలాంటి కొత్త లైఫ్ పార్ట్నరు మ్యారేజ్ కాకపోతే కావాలి, లేకపోతే ఎలాంటి మంచి స్నేహితులు కావాలి, ఎలా మిమ్మల్ని అర్థం చేసుకునే వాళ్ళు కావాలి, మీ ఆరా కలిగిన వాళ్ళని ఎలా కోరుకోవాలి, అవన్నీ రాసుకుని విజువలైజేషన్ చేసుకోవాలి. ఆ ఊహల్లో గాలిలో తేలిపోతున్నట్లుగా, మనసంతా పొలకించిపోతున్నట్లుగా, అంత యూనిక్గా మీరు మీలాగా మరెవ్వరూ రాయకూడదు. అలా మీరు ప్రేమని వ్యక్తం చేయాలి. ఈ ఆత్మకి ప్రేమ కావాలి కాబట్టి ఆ ప్రేమ శక్తిని మీరు వశపరుచుకోవాలి అంటుంది. ఇక్కడ ఈ లోకములో సకల జనులు ఒకరినొకరు ప్రేమించుకుంటే బలవంతులు బలహీనులు లొంగ తీసుకోరు. అలా చేయట్లేదు వాళ్ళు. ఈ లోకంలోని ప్రజలందరూ కూడా ఒకరినొకరు ప్రేమించుకుంటే బలవంతులు ఆ బలహీనుల్ని లొంగ తీసుకోరు. చాలా మంది కొద్ది మంది అణిచేయరు. ఆ కొద్ది మందిని ఈ ధనవంతులు పీడించుకుని తింటా ఉంటారట, అంటే అమాయకులను చేసి. ఎందుకు? లా ఆఫ్ అట్రాక్షన్ తెలియకుండా బానిసలుగా వాళ్ళ చేత మొద్దు పనులన్నీ బండ పనులన్నీ చేపిస్తూ పని మనుషులుగా పనివాళ్ళుగా ఉంచేసే ప్రక్రియను చేస్తూ ఉంటారట కొంతమంది. మీ మంచి ఆలోచనలతో కోరికలతో ఇతరులకు ప్రేమను పంచే అవకాశాలు మీరు ఎన్నుకున్నప్పుడు మీకు అవే రోజు వస్తాయి. మీరు ఆనందంగా ఉంటే మీ సమక్షంలోకి వచ్చిన ఎవరికైనా మీరు ప్రేమను పంచుతారన్నది ఖాయం అన్నమాట. మీరు ఎవరికైనా ప్రేమను ఇస్తే దాన్ని తిరిగి పుచ్చుకుంటారు, మరింత ఎక్కువ పరిణామాల్లో పొందుతారు. మీరు ఒకరిని ప్రేమగా మీరు మాట్లాడితే, నిజమైన ప్రేమను ఇస్తే, పంచితే, మీ ఆరా కలిగిన వాళ్ళే, మీ మనస్తత్వం కలిగిన వాళ్ళే యూనివర్స్ మీకు మరింత ఎక్కువ ప్రేమను అందించే ప్రయత్నాలు చేస్తుంది. ఈ అయస్కాంత క్షేత్రంలో అత్యంత ఆనందాన్ని, సంతోషాన్ని మీరు పంచగలుగుతారు. ఆ విధంగా అద్భుతమైన వ్యక్తులను మీరు పొందుతారంటుంది. అంటే మన శక్తి అంతరంగంలోంచి వస్తుంది. మనం దానిని ఇవ్వగలిగినప్పుడు తిరిగి పుచ్చుకోగలుగుతామంటుంది. మీరు ఏది ఇస్తే దాన్ని తిరిగి పొందుతారు. మీరు ఏ బాహ్య విషయానికైనా విచారపడ్డారనుకోండి, ఆ బాధ అదే పనిగా వస్తుంది. దాని గురించి మీ ఆలోచనలు పదే చేస్తున్నప్పుడు ఏ నిమిషంలో అయినా పొందుతూనే ఉంటారంట. దానికి వ్యతిరేక ఆలోచన చేయాలి. అంటే మీరు చాలా హ్యాపీగా, మానవ సంబంధాలు మీకు అనుకూలంగా, ఉత్సాహంగా, కుతూహలంగా, అద్భుతమైనటువంటి చిరునవ్వులతో మీరు ఉన్నప్పుడు ఆ కోరికలు మీ దగ్గరికి
వచ్చే అవకాశాలు ఎప్పుడూ ఉంటాయి అని అంటుంది. అంటే మనమే క్రియేట్ చేసుకోవాలి. మన లైఫ్ని మనం క్రియేట్ చేసుకుండా దానికదే రాదు. ప్రేమ మీకు ఏమైనా చేసి పెట్టగలదు. మీరు అంత అందంగా ప్రేమను నింపుకున్నప్పుడు మీరు క్రియేషన్ బుక్లో చాలా సంతోషంగా రాయగలుగుతారు. అసలు ప్రేమను నింపుకోలేదనుకోండి, ఎలా వస్తాయి మాటలు? అసహనంగా ఉన్నారు, చిరాగ్గా ఉన్నారు, బుక్లో ఎలా రాయగలుగుతారు? ఆ ఊహ కూడా రాదు. ఆ క్రియేషన్ బుక్లో అంత అద్భుతంగా రాయాలంటే, ఈ లా ఆఫ్ అట్రాక్షన్ ప్రకారం మీరు సృష్టించాలంటే ముందు ప్రేమను నింపుకోవాలి. ప్రకృతిని ప్రేమించాలి, జీవరాశిని ప్రేమించాలి, ఈ ప్రపంచాన్ని, లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా యూనివర్స్ని, మీలోని ఆత్మని, మీకు ఇష్టమైన వాళ్ళని, ఈ ప్రపంచాన్ని ప్రేమతో చూడాలి. అప్పుడు ఆ ప్రేమ మీకు ఏమైనా చేసి పెట్టగలదు. మీరు చేయవలసిందల్లా మంచి భావనతో ఉండి ప్రేమను ప్రసరించటం. అప్పుడు మీ బాంధవ్యాలలో ఉండే ప్రతికూలతలన్నీ మాసిపోతాయి. ఎప్పుడే బాంధవ్యంలో ప్రతికూలత తలెత్తినా సరే దానికి పరిష్కారం ప్రేమ మాత్రమే. ఆ సమస్య ఎలా పరిష్కారం అయిందో మీకు తెలియదు, కానీ మంచి ఆలోచనతో ఉండి, మంచి కోరికతో ఉండి ప్రేమను ప్రసరిస్తే సమస్యలు తప్పకుండా పరిష్కారం అవుతాయని బుద్ధుడు, లావో త్సు, జీసస్, మహమ్మద్ వీరందరూ వారి వారి సందేశాల్లో ప్రేమ గురించి స్పష్టంగా చెప్పారు. ఇక్కడ మనం తెలుసుకోవాలి. తెలుసుకోకుండా ఏది జరగదు. మీరు అత్యద్భుతంగా జీవించాలంటే అత్యద్భుతమైనటువంటి ప్రవర్తన కలిగి ఉండాలి. ఆ క్రియేటివిటీ రావాలి. మోస పద్ధతిలో చిన్నప్పుడు మా నాన్నగారు ఇలా పెంచారు, మా అమ్మగారు ఇలా పెంచారు అని అదే పద్ధతిలో వెళితే డిఫరెంట్గా ఎలా ఎదుగుతారు? ఈ కొత్త ప్రపంచంలోకి, వేరే దేశంలోకి వెళ్ళి సాఫ్ట్వేర్లోనో బిజినెస్లోనో ఎలా ఎదుగుతారు? ఆ ప్లేస్ని వదిలిపెట్టి ప్రపంచంలోకి వెళ్ళాలి. ఇక్కడ జీవించినట్టుగా అక్కడ జీవిస్తే కుదరదు కదా, మారాలి. మీ పరిచయంలోకి వచ్చే ప్రతి వ్యక్తికి మీరు ప్రేమను పంచకుండానే ఉంటారనుకోండి, మీరు ప్రేమను పంచితే ప్రేమను పొందుతారు, లేకపోతే లేదు. దయ ద్వారానో, సానుభూతి ద్వారానో, ప్రోత్సహించడం ద్వారానో, ఆసరా ఇవ్వడం ద్వారానో, మద్దతు ఇవ్వడం ద్వారానో, కృతజ్ఞత ద్వారానో, మరే ఇతర సద్భావనతోనో ప్రేమను పంచాలి మీరు. అప్పుడు అది ఎన్నో రెట్లు హెచ్చ వేసుకుని మీ దగ్గరకు వస్తుందట. మీతో సంబంధం కలవారి ప్రతి విషయాలను పక్కన పెట్టి వారులను మంచినే చూడండి. ఒక ఫ్యామిలీ ఉంటుంది, అందరూ మంచిగా ఉండరు, కాకపోతే మీరు వారిలో మంచినే చూడాలంట. విమర్శించటం, ఫిర్యాదు చేయటం, తప్పులు ఎంచటం, సతాయించటం ఇవన్నీ ప్రేమకు సంబంధించిన చర్యలు కావు. ఇతరులు అందించే శుభవార్తలను, సంతోషకరమైన వార్తలను అసూయ లేకుండా హృదయపూర్వకంగా ఆహ్వానించాలి. వారి సంతోషంలో పాల్గొనాలి. మీరు ప్రేమ శక్తికి మీకు ఉద్వేగ నియంత్రణ శిక్షల్ని ఇస్తుంది. వీళ్ళంతా మీకు రోజు ఎదురవుతూనే ఉంటారు, కానీ వీళ్ళంతా మీకు ప్రేమను ఎంచుకోవటం నేర్పుతారు. మీకు ఇష్టమైన వాటికి అన్నిటికీ కూడా మీరు ప్రేమను పంచండి. అతుక్కుని ఉండండి. ఇతరులలో మీకు నచ్చిన గుణాలను మాత్రమే తీసుకోండి, వారిలో చెడ్డ గుణాన్ని వదిలిపెట్టేయండి. జీవితం మీకు అనేక విధాలైన వ్యక్తుల్ని, సందర్భాలను పరిచయం చేస్తూనే ఉంటుంది. అందులో నుంచి మీరు ప్రేమించే వ్యక్తులను, మీరు ఇష్టపడే సందర్భాలను మాత్రమే మీరు ఎంచుకోవాలి. అంతేకాని ప్రతి విషయానికి ప్రతిస్పందించకండి. మౌనం ఎంతో ఉపయోగకరమైంది. సైంటిస్టులు మౌనంగా ఎదిగారు. ప్రతి గొప్ప వ్యక్తి మౌనంతోనే ఉంటారు. అలా మీరు మౌనంగా, మీరు ఆనందంగా, అద్భుతంగా ఉండే మీ చుట్టూ ఒక అయస్కాంత వలయాన్ని ఏర్పరచుకోవాలి. ఆ కవచంలాగా అది ప్రేమతో నింపబడి ఉన్నప్పుడు వ్యతిరేక వ్యక్తుల్ని, మీ ఆరా కలగకుండా వ్యతిరేక ఆరా నెగిటివ్ కలిగిన వ్యక్తుల్ని ఎవరిని కూడా చొరబాటును ఇవ్వనివ్వదు. అంటే మీలోకి ప్రవేశించలేరు, మీ ఆరాలోకి. అంత గొప్పగా మీరు సంతోషంగా ఉంటూ ప్రేమను పంచిన కొద్దీ మీ చుట్టూ ఉండే అయస్కాంత క్షేత్రం విస్తృతమవుతుంది. మీరు ప్రేమించే వ్యక్తులను, విషయాలను మీ దగ్గరికి తీసుకొస్తుంది ఆరా కలిగి ఉన్నప్పుడు. అలాంటి ఆరా కలిగిన వ్యక్తుల్ని మీ జీవితంలోకి తీసుకొస్తుంది. ఇక్కడ హోపోనోపోనో ప్రేయరు ఎలా చేయాలి అంటే, నార్మల్గా మీరు క్రియేషన్ బుక్లోలా కాకుండా మామూలుగా రాసేస్తూ ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అని చెప్పేస్తే దానికి అసలు మీనింగే ఉండదు. మనలో ఉండే సహజ శక్తులే మన జబ్బుల్ని నిజంగా నయం చేస్తాయి. అంటే సపోజ్ ఎవరైనా కొంచెం జ్వరంతో బాధపడుతున్నారనుకోండి, హోపోనోపోనో ప్రేయర్ ఎలా చెప్పాలి? వాళ్ళకి జ్వరం తగ్గిపోవాలి, ఓ ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అంటే పనిచేయదు. అక్కడ యాక్షన్ లేదు,
ఎమోషనల్ లేదు, పొలకించిపోవటం, ఆ జబ్బు నయమైన దృశ్యాన్ని చూడట్లేదు. మనం కేవలం జ్వరం తగ్గాలి, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అనేస్తారు. అసలు ఏమాత్రం పనిచేయదు అది. ఆ జ్వరంలో ఉన్న వ్యక్తి ఎలా ఉండాలి, జ్వరం లేనప్పుడు ఎలా ఉన్నాడు, ఆరోగ్యకరమైన విధంగా చూడాలి. ఫస్ట్ మన మైండ్లో విజువలైజేషన్ చేసుకోవాలి. అంతకితం జ్వరం లేనప్పుడు ఎంత ఆరోగ్యకరంగా ఉన్నాడు దాన్ని ప్లే చేయాలి, మైండ్లో ప్లే చేసి థ్యాంక్ యూ యూనివర్స్, అంత ఆరోగ్యకరంగా అతన్ని ఉంచినందుకు అని చెప్పి, అప్పుడు అతని ఫోటో చూస్తూ దగ్గర లేకపోతే, లేదా అతన్ని చూస్తూ ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అంటూ ఎమోషనల్గా రావాలి. 5 సెన్స్ ఫీల్ అవుతూ, చదివినట్టుగా రాకూడదు. అప్పుడే అది పనిచేస్తుంది. అలా మీ ఉద్యోగానికి కూడా అంతే. మీ లైఫ్ పార్ట్నర్ ఆల్రెడీ కలిగి ఉన్న వ్యక్తులు మీకు ఎలా మారాలో అలా మారినట్టుగా ఆ ఫీలింగ్స్ని మీరు 5 సెన్స్ ఫీల్ అవుతూ వ్యక్తం చేస్తూ ఆ మారిపోయిన సందర్భాన్ని తీసుకుని ఆ తర్వాత థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్పి ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అని ఆ మారిపోయిన పరిస్థితిని చూస్తూ, ఆ వ్యక్తి ఫోటో చూస్తూ, ఆ వ్యక్తిని ఊహించుకుంటూ మైండ్లో ఈ 4 పదాలు చెప్తున్న ప్రతిసారి అంత ఇష్టంగా ప్రేమతో చెప్పాలి. అప్పుడే అది పనిచేస్తుంది. మీ ఉద్యోగానికి కూడా కొత్త జాబ్ కోరుకుంటుంటే ఆ జాబ్ ఆల్రెడీ చేస్తున్నట్టుగా, రోజు వెళ్తున్నట్టుగా, అక్కడ అందరూ మీకు సహకరిస్తున్నట్టుగా, మీరు కోరుకున్న ప్యాకేజీ వచ్చినట్టుగా, ఆ ఏ కంపెనీ ఆ వివరాలన్నీ మీకు తెలుసు కాబట్టి దాన్ని ముందే ప్లే చేసి, ఆ తర్వాత ఆ జాబ్ని తలుసుకుంటూ, ఆ డిజిగ్నేషన్ తలుసుకుంటూ, ఆ కంపెనీని తలుసుకుంటూ అప్పుడు చెప్పాలి ఓపెన్ ప్రేయర్, ఐఎమ్ సారీ. ఆ కంపెనీ గుర్తు రావాలి, ఆ కంపెనీ పేరు, మీరు చేస్తున్న అక్కడ జాబ్ డిజిగ్నేషను, అక్కడ అందరూ సహకరించడం, ఆ బాస్ మీకు సహకరించడం, ఇదంతా మైండ్లోకి తీసుకుని ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. ఈ ఫీలింగ్స్ కరెక్ట్గా చాలా ఇష్టంగా బయటకు రావాలి. అది తప్ప వేరేదేది మైండ్లోకి రాకూడదు. ఏదైనా తీసుకోండి, ఇది అన్నిటికీ పనిచేస్తుంది. కాకపోతే త్రికరణ శుద్ధితో నిజాయితీగా హృదయం అంతా పొలికంచిపోతూ ధ్యాస శ్వాస ప్రాణం పెట్టాలి. అక్కడ ఎటు చంచలమైన మనస్తత్వం వెళ్ళకూడదు. అప్పుడు అదే పనిచేస్తుంది. ఆరోగ్యంగా ఉండటం అంటే చిన్న పిల్లల్లా శక్తితో మిడిసిపడుతూ చలాకీగా ఉండటం. వాళ్ళ శరీరాలు తేలిగ్గా ఉన్నట్లు వాళ్ళు భావిస్తారు. సునాయాసంగా ప్రతి దాన్ని కూడా పొందుతారు. ఇక్కడ మనమే కారణం. చిన్న పిల్లల మనస్తత్వం కలిగి ఉండటం అంటే ఏంటి? కల్మషం ఉండదు. కల్మషం లేని హృదయంతో మీరు ఒప్పొనొప్పొనో ప్రేయర్ చేస్తే అద్భుతాలు జరుగుతాయి. ఏ దేశంలో ఉన్న వ్యక్తి కోసమైనా చేయొచ్చు. కాకపోతే హృదయం అంతా త్రికరణ శుద్ధితో 5 సెన్స్ ఫీల్ అవుతూ నిజాయితీగా చెప్పాలి. ఆ నిజాయితీ మీ ఆత్మకు చూపించాలి, యూనివర్స్కి చూపించాలి. అసలు ఆరోగ్యంగా ఉండటం అంటే ఏమిటి? ఆరోగ్యంగా ఉండటం అంటే జబ్బు చేయకుండా హెల్దీగా అద్భుతమైన జీవితం జీవిస్తున్నట్టు. అది ఆరోగ్యకరమైన స్థితిని ఊహించాలి. ఆ తర్వాత ఒప్పొనొప్పొనో ప్రేయర్ చెప్పాలి. అప్పుడు ఆ జబ్బు నయమవుతుంది. మీరు దేన్ని నమ్ముతారు? అతను మనసులో ఏమనుకుంటాడో అదే అవుతాడు. ఇది వివేకానికి సంబంధించిన పరమ సత్యం. అయితే ఈ వాక్యానికి అర్థం ఏమిటి? మీరు నమ్మే విషయాలనే మీ హృదయంలో అనుకోవాలి. నమ్మకాలు అనేవి తరచూ వచ్చే గాఢమైన ఆలోచనలు కావాలి. నాకు సులువుగా అది నయమవుతుందని అనుకోవాలి. నా జీర్ణశక్తి చాలా సున్నితమైంది, చాలా ఆరోగ్యకరంగా ఉంటాను అని ఎప్పుడు సంపూర్ణ ఆరోగ్యకరమైన స్థితిని మీ మైండ్లో చూడాలి తప్ప అనారోగ్యంగా ఉన్న వాళ్ళని తలుచుకోకూడదు. అసలు రోగాల గురించి మాట్లాడకూడదు. ఆ జబ్బుల గురించి తెలుసుకోవడానికి ట్రై చేయకూడదు. ఫస్ట్ చాలా హెల్దీగా ఈ ప్రకృతిలో డాన్స్ చేస్తూ విహరిస్తున్నట్టుగా అలాంటి వ్యక్తిని తెలుసుకోవాలి. మీరు ఈ ప్రకృతి అందమైన పువ్వుల్లో డాన్స్ చేసుకుంటూ ఒక సుందరాంగిలాగా, ఒక ఏంజల్ లాగా తిరుగుతున్నట్టుగా ఊహించుకోవాలి. అదే అబ్బాయి అయితే ఒక గేమ్ ఆడుతున్నట్టుగా ప్రకృతిలో క్రికెట్ లేకపోతే బ్యాడ్మింటన్ ఏదో ఆడుతూ ఫ్రెండ్స్తో కలిసి సరదాగా తిరుగుతున్నట్టుగా ఊహించుకోవాలి. అది ఆరోగ్యకరమైన స్థితి. దేని గురించి భయపడతారో అదే మీ దగ్గరకు వస్తుంది, అదే జరుగుతుంది అంటున్నారు. మన ఆలోచనలే మన జీవితాన్ని క్రియేట్ చేస్తాయని తెలుసుకున్నప్పుడు పరిపూర్ణమైన ఆరోగ్యానికి ప్రేమ శక్తిని మీరు ఉపయోగించాలి. అత్యున్నతమైన ప్రేమ ఎక్కడుంటుందో అక్కడే అద్భుతాలు జరుగుతాయి.
ఇక్కడ మనం కోరుకున్న విధంగా మన ఆరోగ్యం ఉండాలంటే ఆ ఉపనొపన ప్రేయర్ని చెప్పే ముందు మనం ఆరోగ్యకరమైన పరిస్థితిని చూడాలి. మీ ఇంట్లో ఎవరికి బాగోపోయినా వాళ్ళకి బాగాలేదు, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ ఐ లవ్ అని చెప్తే పనిచేయదు. అర్థం చేసుకోండి, బాగున్న స్థితిని ఊహించాలన్నమాట, అప్పుడు చెప్పాలి. థ్యాంక్ యూ సో మచ్. నచ్చితే లైక్ చేయండి, తెలియకపోతే కాంటాక్ట్ చేసి నేర్చుకోండి. లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా అద్భుతాలు జరుగుతాయి మీరు విశ్వసించినప్పుడు, నమ్మినప్పుడు. థ్యాంక్